హాయ్ అండి. అధిక బరువు, షుగరు, బీపీ, అదేవిధంగా థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ విధంగా రెసిపీని తయారు చేసుకుని వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఈ రెసిపీ పూర్తిగా ఉలవలతో తయారు చేస్తుందన్నమాట. ఉలవచారు అంటే చాలామంది చేయడం కష్టం అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఉలవలు, అదేవిధంగా మిరియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత చింతపండు రసంలోకి వాటర్ యాడ్ చేసుకుని టమాటాలు, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రుచికి తగినంతగా ఉప్పు, అదేవిధంగా పసుపు వేసుకుని మనం తయారు చేసుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలండి. మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఉలవచారు అనేది 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మనకి 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు చేసుకోవాలన్నమాట. పోపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అదేవిధంగా కొంచెం ఎండుమిరపకాయలు, దంచుకున్న జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని రసంలోకి యాడ్ చేసుకోవటం అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రసము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట. డైజెషన్, గ్యాస్ సమస్యలతో బాధపడే వరకు కూడా మంచి రెసిపీ అనమాట. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.